దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐఎంఎఫ్ ఈ ఏఐ గురించి ఒక సూచీని విడుదల చేసింది. అంటే ప్రపంచ దేశాలని 3 గ్రూపులుగా విడదీసి అందులో ఏఐ గురించి బాగా పనిచేస్తున్నటువంటివి, అంటే సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి దేశాల్లో యుఎస్ ఉంది, అది సహజంగానే ఉంటుంది. అలాగే డెన్మార్క్తో పాటు సింగపూర్, మరికొన్ని దేశాలు ఉన్నాయి. గ్రూప్ బిలోనేమొచ్చేసి సౌదీ అరేబియా, భారతదేశం ఉన్నాయి. దీన్ని అశ్విని వైష్ణవ్ గారు విభేదించారు. అసలు ఇదంతా కూడా తప్పు. మేము గ్రూప్ 1లోనే ఉండాలి. మీరు భారతదేశాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఐఎంఎఫ్ ర్యాంకింగ్ ను పూర్తిగా తిరస్కరించారు. ఆయన భారతదేశం రెండవది కాదు, మొదటి గ్రూపులోనే ఉందని కూడా నమ్మకంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలలో భారతదేశం మొదటి గ్రూపులో ఉందని, భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకూడదని వైష్ణవ్ స్పష్టం చేశారు. భారతదేశ వ్యూహాన్ని వివరిస్తూ దేశం 5 ప్రధాన ఏఐ నిర్మాణ పరులపై ఏకకాలంలో పనిచేస్తుందని అన్నారు. అప్లికేషన్, మోడల్, చిప్పు, మౌలిక సదుపాయాలు, శక్తి, ఈ అన్ని రంగాలలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని, ఇది కేవలం ఒక స్థాయికి పరిమితం కాదని అన్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించిన వైష్ణవ్ గారు మన ఏఐ సామర్థ్యాలు దేశ ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తాయని కూడా అన్నారు. భారీ మోడల్స్ కాదు, టెక్నాలజీ ఆచరణాత్మక వైపు పరిగెడుతుందని కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. భారతదేశం నిజమైన ప్రయోజనం ఏఐ సరైన ఉపయోగంలో ఉందని అశ్విని వైష్ణవ్ అయితే అన్నారు. పెద్ద ఏఐ మోడల్ను నిర్మించడం ద్వారా లాభాలు సాధ్యం కాదని, వ్యాపార రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి వాటిని వర్తింపజేయడం ద్వారా మాత్రమే సాధించవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఐఎంఎఫ్ మొన్నేమొచ్చేసి పెట్టుబడులు బాగా పెడుతుంది భారతదేశం, అది సంతృప్తికరంగా ఉన్నాయని కూడా చెప్పింది ఐటీ రంగంలో. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి గ్రూప్ బిలో అంటే ఇంకా గమనిస్తున్నాయని దానిలోనే ఉంది మన భారతదేశం అంట. అంటే ఒక విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇలాంటి కూటములన్నీ, లేకపోతే ఇలాంటి సంస్థలన్నీ కూడా భారతదేశాన్ని ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు పెంచాలి అనేది అవి నిర్ణయించుకుంటాయి ముందుగా. అంటే అమెరికా ఏం చెప్తే అవి చేస్తుంటాయి. ఐఎంఎఫ్ కావచ్చు, యుఎన్ కావచ్చు, ఇంకే సంస్థలైనా కావచ్చు, ఇవన్నీ అమెరికా చెప్పినట్లుగానే వింటాయి. ఇప్పుడు అమెరికా ప్లేస్లో భారతదేశం ఉందంటే ఊరుకుంటాయా? తట్టుకోగలవా? అదేంటి అంటే అమెరికా స్థానంకి వచ్చేసిందా భారతదేశం అనుకుంటే, వాస్తవానికి భారతదేశానికి అమెరికాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాకపోతే మనం అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దాన్ని భరించలేవు. అమెరికా స్థానాన్ని మనం ఆక్రమించకపోయినా సరే, ఏదైనా సరే అమెరికాతో భారతదేశం పోటీ పడుతుందంటే ఊరుకోలేరు, అంటే భరించలేరు. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, అవి ఏవి కూడా ఇతర దేశాల అభివృద్ధి అయితే సాధించలేవు. కానీ భారతదేశం ఎప్పుడు కూడా చూడండి, ఈరోజు చైనా, అమెరికా కంటే కూడా భారతదేశం జీడిపిలో నెంబర్ 1 స్థానంకి వచ్చేసిన ఇతర దేశాల అభివృద్ధి అయినా సంతోషంగా అంగీకరిస్తుంది. ఆ మనస్తత్వం భారతీయుల్లో ఉంది, కానీ మిగతా దేశాల్లో అవి లేవు. ముఖ్యంగా అమెరికా, చైనా అంటే స్పష్టంగా తెలుస్తుంది కదా. అశ్విని వైష్ణవ్ గారు దాన్ని తిరస్కరించారు. సరేలే మనకి ఎందుకని వదిలేలేదు ఆయన.